మనుషుల మధ్య ఆయా కాలాలలో ఈ సంబంధ బాంధవ్యాలను మనం చూస్తున్నప్పుడు స్నేహితులేమో శత్రువులైపోతున్నారు, శత్రువులేమో మిత్రులైపోతున్నారు. దీనంతటికీ కారణం ఏంటి? దీనంతటికీ కారణం ఏంటి? ఏమిటి అనగానే ఒకే ఒక్క పదంలో మనం చెప్పగలిగితే ప్రేమ. ప్రేమ ఉంటే శత్రువులు సైతం మిత్రులైపోతున్నారు. ప్రేమ లేకపోతే మిత్రులు సైతం శత్రువులైపోతున్నారు. 2 అక్షరాల పదం అండి ప్రేమ. ఎంత పని చేస్తుందో చూసారా? ఎంత పని చేస్తుందో చూసారా? ఎంతమంది మనుషుల మధ్యలో ఎన్ని స్థితిగతులను మార్చేస్తుందో చూసారా? ఎన్ని స్థితిగతులను మార్చేస్తుందో చూసారా? భార్యాభర్తలు ఉంటారు, అన్యోన్యంగా వారి యొక్క దాంపత్య జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఒకరోజు సడన్గా కోర్టు మెట్లు ఎక్కుతారు. లాయర్ దగ్గరకు వస్తారు, మాకు విడాకులు కావాలి అంటారు. అదేంటి? నిన్నటి వరకు పచ్చని కాపురం, వరి పొలం కూడా అంత పచ్చగా ఉండదేమో, వీరి కాపురం మాత్రం చాలా పచ్చగా ఉంది, ఆకుపచ్చగా ఉంది. మరిప్పుడు ఎండుగడ్డి కూడా సరిపోదు. వీరి యొక్క తగాదాలను చూస్తుంటే అసలు దేనితో పోలుస్తాం? ఎండుగడ్డి కూడా పోలికకు సరిపోదు. కోర్టు మెట్లెక్కారు, మాకు విడాకులు కావాలి అంటున్నారు. అంటే ఆ 2 అక్షరాల పదం ఉంది చూసారా? ఆ ప్రేమ నశించిందన్నమాట.